తిరుపతి నగరంలో సంక్రాంతి వేళ ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రంగంపేటలోని వివాదాస్పద మోహన్ బాబు యూనివర్సిటీలోనికి ఇవాళ వెళ్లేందుకు వచ్చిన ఆయన కుమారుడు మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులకు పోలీసులు కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ను ఇచ్చారు. అయితే మంచు మనోజ్ ఇవేవీ పట్టించుకోకుండా బౌన్సర్ల సాయంతో మోహన్ బాబు యూనివర్సిటీలోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో మోహన్ బాబు వర్సిటీ బౌన్సర్లు వీరిని అడ్డుకున్నారు. చివరికి పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీలో మోహన్ బాబు తల్లిదండ్రుల సమాధులు ఉన్నాయి. వీటిని దర్శించుకునేందుకు ఇవాళ మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు వర్సిటీకి వచ్చారు. యూనివర్సిటీ ఆవరణంలో ఉన్న తాత నారాయణ స్వామి నాయుడు, నానమ్మ లక్ష్మమ్మల సమాధులను దర్శించుకునేందుకు వీరు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. యూనివర్సిటీలోనికి వెళ్లేందుకు కోర్టు ఆంక్షలు ఉన్నాయని మనోజ్కు తెలిపారు. అయితే తాను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నానని, కోర్టు సమాధుల వద్దకు వెళ్లొద్దని చెప్పలేదని వాగ్వాదానికి దిగారు. మరోవైపు మంచు మనోజ్, భూమా మౌనిక దంపతుల్ని అనుమతించకపోవడంతో వారి బౌన్సర్లు మోహన్ బాబు వర్సిటీ బౌన్సర్లతో దాడికి దిగారు. పరస్పరం వీరు రాళ్లు విసురుకున్నారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి వీరిని నియంత్రించారు. అనంతరం కేవలం దండం పెట్టుకుని వస్తానని చెప్పడంతో మంచు మనోజ్ దంపతుల్ని పోలీసులు లోపలికి అనుమతించారు. దీంతో సమాధుల వద్దకు వెళ్లిన వీరు కాసేపటికి బయటకు వచ్చి తిరిగి వెళ్లిపోయారు. అనంతరం గొడవ సద్దుమణిగింది. అసలు ఈ వివాదానికి ప్రధాన కారణం మోహన్ బాబు వర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై మంచు మనోజ్ ప్రశ్నిస్తుండటమే. అంతకుముందు మంచు మనోజ్ భార్య మౌనికతో కలిసి నారావారిపల్లిలో మంత్రి నారా లోకేష్తో 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ప్రెస్ లో కూడా ఉంది, ప్రెస్ లో కూడా మీరు ఇచ్చిన క్లియర్ గా ఉంది. మీరు ఇచ్చిన ఆఫీసర్ మిమ్మల్ని తప్పట్లేదు సార్. దయచేసి ఇట్లా ఒకవేళ కోర్టు ఆర్డర్ ఇచ్చినా అది ట్రస్ట్కి పిల్లల జోలికి ఏ రాట్లా. నా ఇల్లు ఉంది, నా వస్తువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి పెరిగిన ప్లేస్ ఇంటికి కూడా లేదు సార్. మా ఇల్లు ఉందా చూడండి ఆర్డర్లో, అది చెప్పండి చూసినా. లేదు లేదు సార్, అదే కాదు. మీరు ఎందుకు అలా చేయట్లేదు? అవును 100% సార్. అంటే ఏదైనా కంప్లైంట్ పెట్టి ఏదైనా యాడ్ చేస్తే మీరు యాక్ట్ చేయాలి కదా. ఫోన్ చేసి చెప్పేసి ఎఫ్ఐఆర్ ఫైల్ సార్. ఇప్పుడు వాళ్ళు నాకు బయటకు వస్తే నా ప్రాబ్లం లోపల ఆపేస్తారా? వాళ్ళు బయటకు వస్తే నా ప్రాబ్లం ఇక్కడ ఉంటారు. ఇప్పుడు బయట నా తాత నాన్న సమాధి కనిపి దాక్కోకండి. బై హ్యాపీ కనుమారా మీకు, మీ కుటుంబానికి పేరు పేరున థ్యాంక్ యూ. సార్ ఇంకోటి, వీళ్ళు ఇంతమంది ఒక లేడీతో వస్తున్నాను, లేడీ కానిస్టేబుల్స్ లేకుండా అడ్డుకుంటే ఎంత సార్? అది కరెక్టా చెప్పండి. ఏంటి మీరే చూడండి. ఓకేనా బాయ్నా? ఓకేనా బాయ్నా? వారి వెంట అనుసరించాడు. దీంతో పాటు పోలీసులు కూడా దీంతో నేరుగా ఆయన యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద కొద్దిసేపు ఆగిన తర్వాత ఎంట్రీ వద్ద వారి సమీప బంధువు ఇంటికి వెళ్ళాడు. అక్కడ సుమారు 1 గంటన్నర పాటు ఉన్నాడు. అక్కడి నుంచి నేరుగా తిరిగి రంగంపేటలోని జల్లికట్టు జరుగుతున్న ప్రాంతానికి వచ్చాడు. అక్కడ 1 గంట పాటు ఆయన గడిపాడు. తర్వాత జల్లికట్టు పూర్తయిన తర్వాత రంగంపేట సర్కిల్ వద్ద ఆగిపోయిన పరిస్థితి. ఆ తర్వాత ఏదైతే పూర్తిగా అడ్డుకున్నారో ఆ తర్వాత ఏదైతే ఇంజనీరింగ్ కళాశాల ఆవరణంలోని వారి తాత మోహన్ మనోజ్ అక్కడికి వెళ్ళాడు. గేట్ ఎక్కడానికి లోపలికి వెళ్ళి ప్రార్థనలు చేసేసి మనం యూనివర్సిటీలో ప్రార్థనలు సమాధుల వద్ద
మీడియాతో స్పష్టంగా కావాలని ఉన్నాడు. నువ్వు కూడా స్టూడెంట్స్ మీద చేతులు వేయడాలు పిల్లల్ని కొట్టడాలు చేయకూడదు. అందరికి చెప్పండి, ఓకేనా? సారీ అమ్మా, అర్థం చేసుకో తమ్ముడు. సారీ తమ్ముడు, అర్థం చేసుకో. ఓకేనా బాయ్. సారీ.